హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కూడికి ఏర్పాటు చేసుకునే కుటుంబీకులకు, మీ గారి కుటుంబం అంతటికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 10 తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు 2 ఉత్తరాలు రాశారు. మొదటి పత్రిక, రెండవ పత్రిక. పత్రిక అంటే ఉత్తరం అని అర్థం. ఉత్తరం అంటే ఇట్ ఈజ్ ఎ మీన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒకప్పుడు మరి సమాచారాన్ని ఉత్తరాల ద్వారానే
పంపేవారు. కమ్యూనికేషన్ ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది. మరి చాలా రకరకాలైనటువంటి మార్గాల్లో ఇప్పుడు కమ్యూనికేషన్ వచ్చేసింది. బహు తేలిగ్గా ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైనా మాట్లాడుకోవడానికి. ఉత్తరం అంటే కొన్ని నెలలు, కొన్ని రోజులు పట్టేది దూర ప్రాంతాలను బట్టి. పౌలు తన హృదయంలో సంఘానికి ఏమైతే చెప్పాలనుకున్నాడో వాటిని ఉత్తరాలు రాశాడు. పౌలు గారు 14 పత్రికలు రాశారు. ఈ 14 పత్రికల్లో సంఘాలకే, దేవుని బిడ్డలకే ఎక్కువ విషయాలు బోధించాడు ఆయన. అందులో ఈ 2 పత్రికలు, తెస్సలోనికలకు రాసిన 2 పత్రికలు కూడా ప్రభు రెండో రాకడ గురించి ఎక్కువ చెప్పాడు. వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చినట్టుంది ప్రభు రెండో రాకడను గురించి. అందుకని ఈ 2 పత్రికల్లో యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గురించి చాలా విపులీకరించి గట్టిగా బోధించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేస్తున్నప్పుడు అమాంతం ఒకేసారి మనం పరిపక్వతలోకి రాలేం, కానీ ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆలోచనలు, కొంచెం ముందుకు వెళ్ళినట్టుగా ఉంటాం, కొంచెం వెనకలాగినట్టుగా ఉంటుంది, కొంచెం ఒక మెట్టు పైకి ఎక్కినట్టుగా ఉంటాం, మళ్ళీ ఒక మెట్టు కిందకి దిగినట్టుగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ మరి బలమైన విశ్వాసంతో ప్రభువుని వెంబడించేవారే తొదమట్టుకు నిలబడగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి చేసేటప్పుడు అంత అనుకూలంగా ఉండదు. ప్రభువుని వెంబడించేటప్పుడు అందరూ మిమ్మల్ని మెచ్చుకొని సన్మానించి మంచిది, మంచి పని చేస్తున్నామని మిమ్మల్ని ప్రోత్సహించరు. వ్యతిరేకతలు, అననుకూలతలు ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ మనం భక్తిలో ముందు కొనసాగాలి. దేవుని స్తోత్రం. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక చూడండి. నాలుగో అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. హల్లెలూయా. సహోదరులారా అంటున్నాడు. సంబోధించడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎన్నోసార్లు ఈ పదం 5వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది మీకు, సహోదరులారా. ఈ అధ్యాయంలోనే 1వ వచనంలో సహోదరులారా. ఎన్నిసార్లు పిలుపండి. కొద్దిమందికి వందనం ఉండదు, కొద్దిమందికి బాగా ఎక్సకాలు, ఎట్లా పడితే అట్లా పిలుస్తారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. దేవుని పిల్లలు మనం సహోదరులం. దేవుని స్తోత్రం. అంటే ఒకవేళ మీకు ప్రత్యేకమైన రక్త సంబంధాలు ఉంటే ఓకే, కానీ మనం బావలు బావమరుదులు అనుకోకూడదు. సహోదరులమే. మరీ ఎక్కువ వెళ్ళకూడదు. దైవ సంబంధమైనటువంటి ఆ ఎఫెక్షన్ మనలో ఉండాలి. మనందరికీ తండ్రి ఆయన, చెప్పండి, మనం ఆయన పిల్లలం. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రకాశం జిల్లాలో పాస్టర్ గారిని అన్నయ్య అని పిలుస్తారు, పాస్టమ్ గారిని అక్క అని పిలుస్తారు.
ఎంత చిన్నోడైనా ఎంత చిన్నమైనా అదొక గౌరవ సంబోధం. తప్పేముంది దాంట్లో? అన్నయ్య అక్క అనుకోవడం తప్పేమీ లేదు, తమ్ముడు చెల్లి అనుకోవడం అందులో పాపమే లేదు. వేరే వేరే వరుసలు ప్రమాదకరమైనవి. సంఘంతో మాట్లాడుతూ పౌలు అంటున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. ప్రియులరా, అసలు మనిషి బ్రతుకుతున్నాడంటేనే నిరీక్షణ కదా. అసలు నిరీక్షణ లేనివాడు ఈరోజే చనిపోతాడు. నిరీక్షణ లేనివాడు రేపటి దాకా ఉండలేడు. మనిషిని బ్రతికించేదే నిరీక్షణ. రేపు కదా, కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ మేబీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా, ముందుంది మరింత మంచి కాలం అని ఎక్కడ చూసినా బోర్డులు పెట్టారు. ముందుంది మరింత మంచి కాలం, ప్రజలలో ఆశను పుట్టించటం. ముందుంది మరింత గడ్డు కాలం అంటే ఎలా ఉంటుంది? ఎందుకు రేపటి దాకా ఇవ్వలేకపోతే పోలా, ఎందుకు వచ్చింది తిప్పలన్నీ ఎక్కడ పడతామని అనిపిస్తుంది మనకి. మనిషి బ్రతికేదే హోప్కి మంచి అబ్రివేషన్ ఉంటుంది. హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. హోల్డ్ ఆన్, హెచ్ హోల్డ్, ఓ ఆన్, పి పెయిన్, ఈ ఎండ్స్. వేచి ఉండు, బాధలు ముగించబడతాయి. వేచి ఉండు, ఈరోజున్న కష్టాలు నీకు ఉండవు. దెర్ ఈజ్ ఎ హోప్ ఇన్ ద లార్డ్. ప్రభువులో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ప్రభువు లేని వారికి నిరీక్షణ లేదు. ప్రభువు లేని వారికి భవిష్యత్తుని గూర్చినటువంటి ఒక భరోసా లేదు. అందుకనే పౌలు అంటున్నాడు, సహోదరులరా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. ఎందుకోసం ఇదంతా రాస్తున్నాడంటే, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ లేనప్పుడు కలిగే దుఃఖం చాలా బాధాకరం. ఏమని ఓదార్చగలం? ఏమని ఉపశమనం పొందగలం? చాలాసార్లు దుఃఖం, మరి ముఖ్యంగా మరణ సమయాల్లో ఉండే దుఃఖం చాలా కష్టంగా ఉంటుంది. ఒక శుభవార్త ఏంటంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే ప్రభు మీకు గొప్ప నిరీక్షణ ఇస్తాడు. నిరీక్షణ లంగరు వంటిది అంటాడు హెబ్రీ పత్రికలో. మిమ్మల్ని ప్రయాణంలో ముంచేయదు. ఈ లంగర్ ఏం చేస్తుంది? మిమ్మల్ని నిలబెడద్ది. ఓడ మునగకుండా నిలబెడుతుంది. నిరీక్షణ లేకపోతే మీరు ప్రతి క్షణం గండంగా బ్రతకాల్సి వస్తుంది. దిన గండం అంటారే అట్లా. కాబట్టి ప్రియులరా, క్రీస్తులో మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను అవమానంలో ఉంచేయదు. ఈ నిరీక్షణ మనలను దుఃఖంలో ఉంచేయదు. ఈ నిరీక్షణ మనలను రేపటి కొరకు సిద్ధపరుస్తుంది, నిలబెడుతుంది మనల్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపటిని గూర్చినటువంటి అవకాశం లేదు అసలు అబ్రహాము జీవితంలో. రేపటిని గూర్చిన ఆలోచన లేదు అసలు అబ్రహాము జీవితంలో. ఎందుకంటే రోజు రోజుకి వయసు పెరుగుతుంది, వృద్ధాప్యం మీద పడుతుంది. కానీ దేవుడేమో సంతానం ఇస్తానని చెప్పాడు. ఇది ఎట్లా అసలు? కొంచెం ముందుకు వేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రోమా పత్రికలో ఆ మాట చదువుతాం. చూస్తారు దయచేసి బైబిల్ గ్రంథం. కొంచెం ఓపిక చేసుకుని బైబిల్ తీయండి. 4వ అధ్యాయం, రోమా పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం.
నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణకు అసలు ఆధారమే లేనప్పుడు ఎవరైనా సరే కుటుంబాన్ని పోషించే యజమానులు చూడండి, కొన్నిసార్లు అయిపోయింది జీవితం, ఇంకేముంది, నిరుడు పండలేదు, కనీసం ఈ సంవత్సరం అన్న పండుద్ది అనుకుందాం. ఈ సంవత్సరం కూడా అప్పులు పెరిగినాయే తప్ప గడిచిన సంవత్సరం అప్పులన్నా తీరుద్దాం అనుకుందాం, దానికి తోడు ఈ సంవత్సరం అప్పులు కూడా దానికి కలిసినాయి. ఇలాంటి పరిస్థితులు. అందుకనే చాలా సందర్భాల్లో రైతులు ధైర్యంగా ఉంటారు, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతూ వస్తున్నాయి. అంటే ఏముంది భవిష్యత్తు, నిరుడు అనుకున్న ఈ సంవత్సరం బాగుపడుతుందని, ఈ సంవత్సరం కూడా పెద్దేమీ ఒరగలేదు, ఒరిగిందేమీ లేదు, ఉపయోగపడిందేమీ లేదు, ప్రయోజనం చేకూరిందేమీ లేదు అన్న ఆలోచనతో ఇక జీవితాన్ని ముగించాలని, తనువు చాలించాలని అనుకుంటారు. అబ్రహాం అలా అనుకోలేదంట. అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు చదువుకున్న చదువుకు అసలు ఉద్యోగాలే లేవు అని అనుకున్నప్పుడు, ప్రజలందరూ మీ దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు, మీరు చదువుకున్న ఫీల్డ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీ దగ్గరికి వచ్చి, మీరు చదువుకున్నాం కానీ ఉపయోగం లేదు, మేమే 15 ఏళ్ళు అయింది, పెద్ద ఏమి ప్రయోజనం లేకుండా ఉంది పరిస్థితి, నీకు ఇంకెక్కడ దొరుకుద్ది అని అన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఎంత పొరపాటుగా చదువుకున్నాను ఈ కోర్సు, అయ్యే ఎంత పని, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎట్లా ఈ బ్రతుకు, మరి ఎట్లాగూ బుర్ర జడగొట్టుకోకండి. మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. హల్లెలూయా. మనకు మన నిరీక్షణకు ఆధారమైన వాడు ఉన్నాడు. ఆయన మనుష్యుడు కాడు, ఆయన రక్తమాంసములు కలిగినటువంటి ఒక మానవుడు కాదు. ఆయన సృష్టికి ఆధారమైన దేవుడు, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, సమస్తమును నిర్వహించుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. సహజంగా మనం మంట పెట్టామనుకోండి, ప్రారంభంలో కొంచెం స్లోగా అంటుకున్న తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత బాగా అంటుకుంటుంది. తర్వాత క్రమేపీ అది కాలిపోయిన తర్వాత మళ్ళీ సెగ తగ్గిపోయి బూడిదైపోతుంది. 1000 సంవత్సరాల నుండి సూర్యుడు ఉన్నాడు, సెగ తగ్గుతుందేమన్నా చెప్పండి? ఎవరన్నా పోస్తున్నారా ఎన్ననాన్ని లోపల? సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా డీజిల్ కానీ పెట్రోల్ కానీ కట్టిపుల్లు ఏమన్నా వేస్తున్నారా? ఎట్లా పెరుగుతుంది చూసారా సెగ? ఎవరు నడిపిస్తున్నారు? సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడిని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నీకు ఆధారమై ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన నీ నిరీక్షణకు ఆధారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నిరీక్షణకు అసలు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. వృద్ధాప్యంలో ఏం చేయగలడు? ఎక్కడికని పరుగులు తీయగలడు? మనకైతే అవకాశం ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం.
మరి ఆశీర్వదించబడ్డాడు, మహారాజులాగా బ్రతుకుతున్నాడు, డబ్బులకేం కొదువలేదు, వెళ్ళదలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలడు కదా, చెకప్లు చేయించుకోవటానికి, ట్రీట్మెంట్ చేయించుకోవటానికి ఎక్కడికైనా వెళ్ళగలడు. కానీ ఎక్కడికి వెళ్ళట్లా, దేవుని మీద భారం వేసి దేవుణ్ణి నమ్మి అట్లా చూశాడు, బలం పొందుకున్నాడంట. దేవుని స్తోత్రం. అద్భుతమైన మాటలు ఉంటాయి అక్కడ, చదవండి. 4వ అధ్యాయంలో 18 చదివాం కదా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎట్లాగంట, తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లుగా. అసలు ఒకడే లేడురా నాయన అంటే, దేవుడు ఎలా పోషిస్తాడో తెలియదు, ఏమంటో దేవుడు ఎలా నిలబెడతాడో తెలియదు, దేవుడు ఎలా సమస్తాన్ని సమకూరుస్తాడో మనకు తెలియదు. అసలు మనకు అర్థం కాదు. మనమో బుర్ర జడగొట్టుకోవసరలా, మనమోకు మదనపడి, చెప్పండి, బీపీలు పెంచుకోవసరలా, తగ్గించుకోవసరలా. కొద్దిమందికి బీపీ డౌన్ అయిపోద్ది, కొద్దిమందికి హై అయిపోద్ది. ఎక్కువ సార్లు టెన్షన్ మూలాన్ని కూడా షుగర్లు ఎక్కువ అవుతాయండి. ఈ టెన్షన్లు అవసరంలా నీకు. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తాడు. హల్లెలూయా. నమ్మాడంట. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. అందరూ ఈ మాట చెప్పండి. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. బలహీనుడు అవలేదంట. కార్యాలు జరగకపోతే మీరేమవుతారు విశ్వాసంలో? చెప్పండి. మందిరం కట్టాలి కట్టాలి కట్టాలి, కడతలా. 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6వ నెల వచ్చింది. ఏమనిపిస్తుంది? కట్టినప్పుడు చూద్దాంలే, ఎందుకు వచ్చింది. కొద్దిమంది ప్రార్థన చేయడం కూడా మానేసి ఉంటారు. ఎక్కడ ప్రార్థన అలిసిపోయాం, ఎక్కడ చస్తాంలే, ఈ ఎండలకి చచ్చిపోతుంటే. కార్యాలు జరుగుతున్నప్పుడు మనకు విశ్వాసం బలం వస్తుంది. ఒక్కో కార్యం జరుగుతుంటే ఆ కార్యాన్ని చూసినప్పుడు మనకు బలం వస్తుంది. ఏమి జరగట్లా, సూచనలేమి కనబట్లా. కానీ విశ్వాసంలో అబ్రహాము బలహీనుడు కాలేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలో బలహీనమైన వాడు బలహీనమైన మాటలు మాట్లాడతాడు. విశ్వాసంలో బలహీనమైన వాడు బలహీనమైన నిర్ణయాలు తీసుకుంటాడు. విశ్వాసంలో బలహీనమైన వాడు శరీర సంబంధంగా ఆలోచించి తప్పటడుగులు వేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబ్రహాం అంట విశ్వాసమందు బలహీనుడు కాలే. స్తోత్రం. హల్లెలూయా. మరి అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్లు ఎట్లా చేసుకునే వాళ్ళు? శారమ్మ టైంలో, శారమ్మ గారి టైంలో ప్రెగ్నెన్సీ టైంలో టెస్ట్లు ఏమున్నాయో, ఏదో ఒక ఇండికేషన్ ఉంటుంది కదా. లేవంటే ఇప్పుడు టెస్ట్ లేకపోయినా ఏదో ఒక ఉంటుంది కదా సూచన, గుర్తు. ఆ రోజుల్లో పిచ్చ రోజులు అనుకుంటాం కదా మనం. అవి పిచ్చ రోజులు, ఇప్పుడు పిచ్చ రోజులు మనకి తెలుస్తున్నాయి. యేసు రక్తమే జయం. అబ్రహాం అంటే విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృత తుల్యమైనట్టు, శారా గర్భమును మృత తుల్యమైనట్టును ఆలోచించెను గాని. బా, ఆలోచనలు రావా? ఆలోచన వచ్చినా కానీ ఎక్కడ దాన్ని పట్టుకుని ఎలాళ్ళ, వెంటనే దాన్ని కొట్టేయటం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరో ఏదో చెప్పిన దాన్ని బట్టో కొన్నిసార్లు మనకే పుడతాయి ఆలోచనలు. కొన్నిసార్లు ఎవరన్నా మాట, అక్కాయ్ బాగున్నావా అంటే వస్తారుగా, మన క్షేమం కోరి చల్లగా నిప్పంటి చెల్తారు. అప్పుడు దాకా పుట్టన ఆలోచన అక్కాయ్ రాగానే పలకరించగానే 4 మాటలు చెప్పగానే పుడద్దిగా. ఏం ఆలోచన? రెమ్మ తెగులు అంటారుగా, అట్ట పుడద్దన్నమాట. ఇక పుడితే ఏమవుద్ది? అప్పుడు దాకా ఉన్న విశ్వాసం, అప్పుడు దాకా ఉన్న భక్తి, అప్పుడు దాకా ఉన్న ధైర్యం, అప్పుడు దాకా ఉన్న పట్టుదల, అప్పుడు దాకా ఉన్నటువంటి దేవుని కొరకు ప్రయాసపడాలనే మనసు అంతే వెళ్ళిపోతాయి. ఆలోచనలో పడి కొట్టుకెళ్ళిపోతాయి అంతే.
అద్భుతమైన మాట ఆలోచించాడు. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును కూర్చి సందేహింపక దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమర్థుడు. పక్కనతో చెప్పండి ఈ మాట. దేవుడు సమర్థుడు. చెప్పారు అందరితో. దేవుడు ఎవరో తెలుసా? సమర్థుడు. చాలాసార్లు మనం మన సామర్థ్యం గురించి ఆలోచన చేసి బుర్ర చెడగొట్టుకుంటాం. మన పరిస్థితులని గురించి, మన కెపాసిటీని గురించి, మన ఎబిలిటీని గురించి ఆలోచన చేసి బుర్ర చెడగొట్టుకుంటాం. కానీ ఇతనికి ఆలోచనలు వచ్చినాయి, ఇతనికి సందేహాలు వచ్చినాయి, ఇతనికి అనుమానం వచ్చింది. కానీ దేవుని వైపు తిరిగాడంట. వెంటనే ఆలోచన వచ్చిన వెంటనే దేవుని వైపు తిరిగితే దేవుడు ఎలా కనబడ్డాడు? సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా అనిపిస్తున్నాడు నీకు? దేవుడు ఎలా కనిపిస్తున్నాడు నీకు? దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు? చెప్పండి. దేవుని గురించి ఏమనుకున్నావు? ఆయన సమర్థుడా అసమర్థుడా? ఆయన ఉన్నాడా లేడా? ఏదో లేరా, అందరూ చేసుకున్నారు, మేము కూడా ఏదో భక్తి చేసుకుని పోతున్నాం అట్లాగూ. ఎవడు చూసి వచ్చాడు అంటారా? అలా భక్తి చేసేవాడు ఎక్కువ రోజులు చేయలేడు. ఇదిగో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకైనా సమర్థుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది ఎన్నో మాటలు చెప్తారు, చెప్పరు? చాలాసార్లు నేను కూడా అనుకుంటా. కానీ కొన్నిటినే మనం చేయగలుగుతున్నాం, అన్నీ చేయలేకపోతున్నాం. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు చేయడు, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు చేస్తాడు. గాడ్ నీడ్స్ అవర్ అవైలబిలిటీ, నాట్ అవర్ ఎబిలిటీ అన్నారు. మన సామర్థ్యం కాదు దేవునికి కావలసింది. మనం ఎంతగా దేవుని మీద ఆధారపడతామో దాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గూర్చి నువ్వేమనుకుంటున్నావు? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నీవు? ఏదో మనుషులు సృష్టించిన ఒక బ్రహ్మ పదార్థం అనుకుంటున్నావా? మనుషులు తయారు చేసినటువంటి ఒక ఆకారం అనుకుంటున్నావా? దేవుడు సమర్థుడైన వాడు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు, ఉన్న వాటిని లేనట్టుగా చేస్తాడు. అదిగో ఆ సిరియనులు ఇశ్రాయేలుకు చుట్టుముట్టారు కదా. ముట్టినప్పుడు 4 కుష్ఠరోగులు వెళ్ళారంట. వెళ్తుంటే అప్పటికే సిరియనులో ఉన్నటువంటి సైనికులకు వినబడుతున్నాయంట. అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది. యెహోవా వినబడునట్లు చేయగా అంటాడు 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో. గుర్రాల ధ్వని, రథముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని దేవుడు వినబడినట్లు చేశాడు. అక్కడ గుర్రాలు లేవు, అక్కడ రథాలు లేవు, అక్కడికి పెద్ద సమూహం ఏమి ఎవరు వెళ్ళలేదు. కానీ ఆ ధ్వనిని వినబడేటట్టుగా చేశాడు. అది దేవుని సామర్థ్యం. హల్లెలూయా. ఎన్ని డీజే బాక్సులు పెట్టి ఉంటాడంటారు? డగడగడగడ కొట్టడా గుర్రాలు ధ్వని టక్క 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 వెళ్తాయి కదా గుర్రాలు. ఎన్ని బాక్సులు పెట్టాలి? దేవుడు సమర్థుడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు.
జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడనే. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు. యేసు అంటే ఎవరనుకుంటున్నావు? యేసుని గురించి నీ అభిప్రాయం ఏంటి? యేసయ్యని గురించి నీ ఆలోచన ఏంటి? యేసయ్యని గురించి నీకున్న అవగాహన ఏమిటి? ఆయన సృష్టికి ఆధారమైన వాడు, సృష్టికి కర్త, సమస్తమును నోటి మాటతో కలుగజేసిన వాడు. కలుగజేయటం కాదు, నడిపిస్తున్నాడు. చెప్పండి, బండి కొంటే నడిపించడానికి మనకు ప్రాణం మీదకి వస్తుంది. 3 రూపాయలు 6 రూపాయలు పెరిగి 7 రూపాయలు పెరిగి ఎందుకు వచ్చింది ఈ ఆయిల్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం, కొట్టించలేమని పక్కన పెడతాం. అంటే నడిపించడం తేలికేనా? కొనటం తేలికే, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్. కానీ రోజు సంవత్సరం పొడుగుతా ఆయిల్ కొట్టి నడిపించటం. దేవుడు సృష్టించి వదిలిపెట్టేలా ఈ సృష్టి అంతటిని నడిపిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ప్రతిరోజు సూర్యుడు సాయంత్రాన్ని. అసలు 24 గంటలు పగలైతే ఎలా ఉంటుందంటారు? అయ్యా ప్రభువా చెప్పండి. సంవత్సరంలో ఉన్న 365 రోజులు వేసవకాలం అయితే ఎలా ఉంటుందంటారు? అర్థమవుతుందా? దేవుడు ఎంత నడిపిస్తున్నాడో తెలుస్తుందా మీకు? దేవుడు ఎవరనుకుంటున్నావు? దేవుడు ఎవరనుకుంటున్నావు? ఆయన సృష్టి నిర్మాణకుడు, సృజనాత్మక శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తులో మనకు గొప్ప నిరీక్షణ ఉందని మీరు గ్రహించాలి. ఒకవేళ నిరీక్షణ లేకపోతే మనం కూడా ఇతరుల వలె బలహీనంగా ఆలోచిస్తాం, ఇతరుల వలె దుఃఖపడతాం, ఇతరుల వలె కళ్ళు బయర్లు గమ్మి కింద పడతాం. కానీ ప్రభు అలాంటి పరిస్థితి మనకు ఇవ్వలేదు. క్రీస్తులో మనకు శుభప్రదమైన నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. చప్పట్లు కొట్టి ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. జీవముతో కూడిన నిరీక్షణ, జీవం లేని నిరీక్షణ కాదు. ద హోప్ విత్ లైఫ్. బా, ఎంత అద్భుతమైన పదాలు. బైబిల్ చదవండి, ఎంత అద్భుతమైన విషయాలు మీకు అర్థమవుతాయో. క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా మానవాళికి అంతటికి ఏమి అనుగ్రహించాడంటే ఆయన జీవముతో కూడిన నిరీక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తులో జీవముతో కూడిన నిరీక్షణ మనకుంది. క్రీస్తు ద్వారానే మీరు ఈ నిరీక్షణ కలిగి ఉండగలరు. ఎందుకు ఈ నిరీక్షణ వచ్చింది అంటే ఆయన మరణములో నుండి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి పుట్టినది మొదలుకొని ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే మరణమును గెలచి తిరిగి లేచాడు. మృతుల పునరుత్థానములో ప్రథమ ఫలము క్రీస్తే. హల్లెలూయా. మొట్టమొదట లేచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక ఎన్నడూ ఆయన చెప్పండి, పునరుత్థానుడు ఇంకా మరణించాడు, పునరుత్థానుడు ఇంకా మరణించాడు, మరణించాడు, మరణాడు మరణించాడు,
పునరుద్ధానుడైన మరణించాడు, పునరుద్ధానుడేసు మరణించాడు, మరణించాడు, మరెన్నడు మరణించాడు. యోధా గోత్ర సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, యేసు తిరిగి లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. నలుగురు నాలుగు పక్కలకు లాగామనుకోండి, బంతైనా చిరిగిపోద్ది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. వినండి, జీవముతో కూడిన నిరీక్షణ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిచ్చాడు. హల్లెలూయా. క్రీస్తులో మనం చేసే భక్తి కేవలం ఏదో 4 రోజులు అన్నము, వస్త్రం, మేడ, మిద్దె ఇవన్నీ పోగు చేసుకోవడం కొరకు చేసేది కాదు. ఇది రాబోయే లోకం కొరకు ఒక శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తు మనకు కలుగజేశాడు. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు, భక్తుడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట. తెలియకపోతే అంతే, తెలియకపోతే ఏముంది? విచారించవలసిన విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో మనుషులు ఎన్నో తెలుసుకుంటున్నారు. చెప్పండి, చంద్రమండలం మీదకి వెళ్తున్నారు, సముద్ర దిగంతాల్లోకి దిగుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేశారు మనిషి. ఎన్ని చెప్తుందో సమాధానాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎన్నెన్నో తెలుసుకుంటున్నారు. కానీ విచారం ఏంటి తెలుసా? మరణం తర్వాత ఏంటి అనేది మాత్రం మనిషికి తెలియట్లా. వృద్ధాప్యంలో చనిపోవచ్చు, నీవు యవ్వన కాలంలో చనిపోవచ్చు, బాల్యంలోనే చనిపోవచ్చు. మరణానికి వయసుతో సంబంధం లేదు, మరణానికి జాలి ఉండదు. మరణం ప్రతి ఇంటిని దర్శిస్తుంది, మరణం ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది. ధనవంతుడని పేదవాడని తేడా ఏమీ లేదు. బైబిల్ చెప్తుంది మరణము అందరికీ వచ్చును. మరణం తర్వాత ఏంటి అంటే మనుషులకు ఏమి చెప్పడానికి ఏమీ లేదు. కానీ బైబిల్ కేవలం ఈ లోకం గురించి మాత్రమే కాక రాబోయే లోకం గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతికేటువంటి బ్రతుకు గురించి కాక నిత్యత్వం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే నిత్యుడైన దేవుడు ఈ గ్రంథాన్ని రాశాడు. నిత్యుడైన దేవుడు మనలను కలుగజేశాడు. నిత్యుడైన దేవుడు మనలను నిత్యత్వం కొరకు చేశాడు. మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ఎటర్నిటీ. దేవుడు మనిషిని నిత్యత్వం కొరకు చేశాడు, సదాకాలం ఆయనతో ఉండుట కొరకు చేశాడు. అందుకొరకు భూమి మీదకి పంపాడు. మనం ఇక్కడ జీవించే జీవితాన్ని బట్టి మన నిత్యత్వంలో మనం ఎక్కడ ఉండాలనేది డిసైడ్ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదువుకునే వయసులో స్కూల్కి వెళ్లకుండా వెళ్ళినా కాలక్షేపం చేసి, పిచ్చి స్నేహాలు చేసి, పిచ్చి అలవాట్లు చేసుకుని, చదివే టైం అంతా, చదివే సంవత్సరాలన్నీ వ్యర్థపుచ్చుకుని, చెప్పండి వాడు ఏం చేస్తాడు ఇక తర్వాత? చెప్పండి. పెట్టెలంకలో నేను పనిచేసినప్పుడు బడివారి పల్లెల్లో ఒకడున్నాడు. వాడు బతిమాలు చెప్పాను, ఒరేయ్ నీకు చదువు సంగతి తర్వాత ఊరికే 4 లెక్కలు నేర్చుకో, కూడికలు తీసివేతలు నేర్చుకుంటే నీకు ఏ పని చేసుకున్నా కనీసం రేపు కూలికి వెళ్తే కనీసం ఆ మేస్త్రి నిన్ను మోసం చేయకుండా ఉంటాడు. నేర్చుకోరా అంటే ఏం పెద్ద లెక్క చేయలే. ఒకరోజు వాడు ఆటో తోలుతున్నాడు, చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆటో తోలుతుంటే నేను ఆటో ఎక్కా. వద్దులే సార్ డబ్బులు అన్నాడు. కాదులేరా తీసుకో, కష్టపడేవాడు నువ్వు అని 200 ఇచ్చా. ఇక నా ఇంకా డబ్బులు ఇంకా చూస్తాడు, అంతే వాళ్ళ తెలియట్లా. నేను చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆడికి మైండ్ చెడిపోతుంది. ఈ 200కి ఇప్పుడు నేను చిల్లరవాలి కదాడు, ఆ టికెట్ డబ్బులు 30, 40, 50 తీసి మిగిలిన ఇవ్వాలిగా. నా ఇంకా చూస్తున్నాడు, డబ్బులు ఇంకా చూస్తున్నాడు. మళ్ళీ పరువు పోద్దామని తిడతాడేమో మాస్టర్ అని
చదువుకోవాల్సిన వయసులో చదువుకోకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో, యేసు ప్రభువుని నమ్మి వెంబడించాల్సిన ఈ జీవితంలో నువ్వు దిక్కుమాలిన పనులన్నీ చేసి పెద్ద పెద్ద వేదాంతాలన్నీ మాట్లాడి పరలోకం ఉందా చూపించు, నరకం ఉందా చూపించు, యేసు ప్రభు దేవుడైతే కనబడమను, యేసు ప్రభు దేవుడైతే మాట్లాడమను అని పెద్ద పెద్ద హీరోలాగా డైలాగులు కొడితే అక్కడికి వెళ్ళిన తర్వాత బెక్క మొహం వేసుకుని పళ్ళు గిలిచడం తప్ప చేసేదేమీ లేదు, ఏమీ లేదు. ప్రియులారా, క్రీస్తులో మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనకు కలగజేయడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ప్రియులారా, మరణంలో మనకు దుఃఖం ఉంటుంది. అది ఎప్పుడైనా సరే మరణం ఎల్లప్పుడూ దుఃఖకరమే. కానీ ఒక అద్భుతమైన శుభవార్త ఏంటంటే, క్రీస్తులో ఎవరైతే మరణిస్తారో వారు నిరీక్షణతో కూడిన దుఃఖం కలిగి ఉంటారు. ఆ దుఃఖం ఉంటుంది, కానీ దుఃఖంలో కూడా ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? విజయం గారు ఎక్కడికి వెళ్ళింది, మా జ్యోతకు ఎక్కడికి వెళ్ళింది అన్నప్పుడు వెంటనే ఒక ధైర్యం. యేసు ప్రభుని నమ్మింది, బాప్తిసం పొందింది, బతికినంతకాలం దేవుని కొరకు జీవించింది, నమ్మకంగా దేవుని వెంబడించింది, దేవుడు పిలుచుకున్నాడు. ఇక్కడికంటే చెప్పండి మరీ శ్రేష్టం. ఇస్తే రానక్క ఏడుస్తూ బాధపడుతుంది పొద్దుట. నేను అన్నాను, ఏం చేస్తారక్క మీరు చెప్పండి? ఎవరు బాధలు వాళ్ళకున్నాయి. నువ్వు వెళ్ళి 10 రోజులు అవి దగ్గర ఉండలేవు, మీ చెల్లెళ్ళు ఉండలేదు, మీ అన్నయ్యకు ఉండే సమస్యలు మీ అన్నయ్యకు ఉండయి. ఎంతకంటే శ్రేష్టమైన రాజ్యంలో ఉంది ఉండి మనం ఇక్కడ ఏం సుఖపడుతున్నాం? ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఒక బాధ, మళ్ళీ ఇప్పుడు తెల్లారుతుందా అని ఒక ఆలోచన, మబ్బడితే ఒక భయం, సూర్యుడిని చూడగానే ఒక భయం. దినదిన గండమేగా మనకి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అన్నాడు ప్రకటన 14:13లో. కాబట్టి ప్రియులారా, మరణించిన వారి గురించి భయపడాల్సిన పని లేదు. ఎప్పుడంటే క్రీస్తులో మరణిస్తే, యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి చనిపోతే. అదే చెప్తున్నాడు పౌలు ఇక్కడ. నాన్న, మీరు వారిని గూర్చి తెలియకపోతే మీరు ఊరికి అట్లా ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంటారు. కాబట్టి వారి గురించి మీకు చెబుతా, జాగ్రత్తగా వినండి అని ఉత్తరం రాస్తున్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ మీకు ఎలా కలుగుతుందంటే యేసుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఆమేన్. విశ్వాసము, నిరీక్షణ, ఈ రెండు కనెక్షన్ ఉంది. మీకు విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా నిరీక్షణ వచ్చేస్తుంది. ప్రభు అంటే నమ్మిక, దేవుడు అంటే విశ్వాసం. ఒక గట్టి స్థిరమైనటువంటి ఆధారపడిన అనుభవం ఉంది చూసారా, ఆటోమేటిక్గా మీకు ఒక నిరీక్షణ. స్తోత్రం, హల్లెలూయా. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని యెషయా 26:3లో మనం చదువుతాం. ఎందుకు ఈ పూర్ణ శాంతి వచ్చింది అంటే అతడు నీ మీద ఆనుకున్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకొనే యేసయ్యా అని రాశారు సుందర్ సింగ్ గారు. ఈ అరణ్య యాత్రలో మీరు ఎవరి మీద ఆనుకోవాలి చెప్పండి? మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. తూలిపడతావు, మభ్యపడతావు, భ్రమపడతావు, గందరగోళం అయిపోతావు. కానీ ప్రభువు మీద ఆనుకున్నావు అనుకో, గొప్ప నిరీక్షణను బట్టి నీవు పూర్ణ శాంతి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము, అది అసలు విశ్వాసం అంతటికీ ఇదే ఆధారం. అసలు క్రైస్తవ భక్తి జీవితం అంతటికి ఇదే మూలం. అర్థమవుతుంది? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు, 3వ దినాన
సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. ఒకవేళ యేసు తిరిగి లేవకపోతే మనం చేసే భక్తి అంతా చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు లేపబడ యుండని ఎడల మేము చేయ ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి అద్భుతంగా చెప్పాడు. ఆ అధ్యాయం అంతా పునరుత్థానం గురించే, మీరు చదువుకోండి. తర్వాత అంటున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తు గనక మృతుల్లో నుండి లేపబడకపోతే మేము చేసే ఈ సువార్త అంతా, ఈ బోధంతా, ఈ భక్తి అంతా, ఇదిగో అట్లా ఉండండి ఇట్లా ఉండండి అని చెబుతున్నామే, ఇదంతా వ్యర్థమే, మీరు విశ్వసించుట కూడా వ్యర్థము. అంటే దేనికి పనికిరాదని అర్థం. కానీ పనికిరాదా ఇది? యేసు మృతి పొంది తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక్క మనుషుని అవిధేయత ద్వారా లోకం మీదికి మరణం వచ్చింది. అదే సమయంలో ఒక్క మనుషుని విధేయత ద్వారా లోకం మీదకి గొప్ప నిరీక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు విధేయుడైనటువంటి కుమారుడిగా వచ్చాడు. అన్ని విషయాల్లో విధేయత చూపాడు తండ్రికి. ఆఖరికి మరణం పొందే విషయంలో కూడా విధేయత చూపి మరణించాడు. అందుకే దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మింగలగా. కొద్దిమంది యేసయ్య చనిపోలేదు, కొన ఊపిరితో పెట్టారు లోపల, అందుకే బయటకు వచ్చారు అంటారు. వాళ్ళేదో చూసినట్టు, వాళ్ళకేదో మొత్తం తెలిసినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నీ మాటలతో నీవు మనుషుల్ని బురుడి కొట్టించవచ్చు, నీ వాదంతో మనుషులతో గెలవచ్చు నీవు. కానీ దేవుడు ఒకరోజు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తకు లోబడిన వారందరికీ దేవుడు ప్రతిదండన చేయబోతున్నాడు. 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మీకు చదివితే అద్భుతమైన మాటలు ఉంటాయి. అక్కడ ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు చెప్పే వాళ్ళందరూ, వాదాలు చేసే వాళ్ళందరూ, దేవుని మాటకు లోబడకుండా, దేవునిని ఎరగకుండా, దేవుని దగ్గరికి రాకుండా, క్రీస్తు గురించి ఎగతాళి చేసే వాళ్ళందరికీ ప్రభు ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు. మొదటిసారి ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. మొదటిసారి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మొదటిసారి ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనము నిన్ను రక్షించదు, నీ బలము నిన్ను కాపాడదు, నీ బంధువులు నిన్ను రక్షించలేరు, నీకున్న కులం నిన్ను రక్షించలేదు. దేవుడు ప్రతిదండన చేయడానికి రాబోతున్నాడు. నీకు సమయం ఇచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు, నీకు సువార్త వినిపించాడు, యేసయ్యని గురించి అర్థమయ్యేటట్లు బోధింపజేశాడు. అన్ని అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు. అయినా నువ్వు వినకపోతే, అయినా నీవు లోబడకపోతే, అయినా నీవు దేవుని దగ్గరికి రాకపోతే, అయినా దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే, అయినా క్రీస్తు గురించి నువ్వు ఇంకా తక్కువైన అభిప్రాయాలతో మాట్లాడుతూ బ్రతికేస్తుంటే, ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ప్రభువు రాబోతున్నాడు. అద్భుతమైన మాటలు ఇక్కడ ప్రారంభంలో చదవండి. యేసుక్రీస్తు 6వ వచనం నాన్న, 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, పైనుంచి చదువు నాన్న. తన ప్రభావమును కనపరచు కదా. చాలా మంది యేసయ్య సిలువని గురించి ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు, యేసయ్య మరణాన్ని గురించి ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు, యేసయ్య యొక్క ఆ భయంకరమైన ఆ హింసని గురించి తేలిగ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభావమును కనపరచు వస్తాడంట ఆయన. కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని.
ఎవరు సమీపించగలరు ఆయన దగ్గరికి? అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రియులరా, యేసు మృతి పొంది తిరిగి లేచాడని మీరు నమ్మితే తీర్పులో నుండి దాటించబడతారు, ఉగ్రతలో నుండి తప్పించబడతారు, నిత్యాగ్నిలో నుండి మీరు తప్పించబడతారు. ఈ నమ్మిక, ఈ విశ్వాసం, ఈ విశ్వాసం మిమ్మల్ని నీతిమంతులుగా చేసి నిరీక్షణ కలిగిన వారిగా భూమి మీద నడిపిస్తుంది. ఇక్కడ ఉన్నంత కాలం నిరీక్షణతో బ్రతుకుతావు. ఒకరోజు ప్రభు వస్తాడు, ఒకరోజు నువ్వైనా వెళ్ళిపోతావు. అప్పుడు నీవు ఏదైతే నిరీక్షణ కలిగి ఎదురు చూసావో అందులో నీవు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రికలో ఒక మాట చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడు శ్రమలున్నాయా? కానీ పొందబోయే మహిమ ఒకటి ఉంది, ప్రత్యక్షం కాబోయే మహిమ ఒకటి ఉంది. ఏదోలా ఊరికి అట్ట పట్టపోసుకోవడం కోసం పాస్టర్లు అట్ట చెప్పుకుని బతుకుతున్నారు. డబ్బు కొరకు కాదు ఇది, మనుషులను మభ్యపెట్టడానికి కాదు ఇది. బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం సత్యవేద గ్రంథం. బైబిల్ అబద్ధాలు లేవు, బైబిల్లో కల్పిత కథలు లేవు. బైబిల్ ఎవడో మనుషుడి బుర్రలోంచి పుట్టిన ఆలోచనలతో రాసిన కథ కాదు ఇది. దేవుడే మానవాళి కొరకు రాసిన ప్రేమ పుస్తకం ఇది. దేవుడు మనుషుల్ని ప్రేమిస్తూ రాసినటువంటి సంగతులన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో ఉన్న మాటలు చెప్పడానికే మేము ప్రయాసపడుతున్నాం. దీని కొరకు ఎవరు మాకు ఏది ఇవ్వట్లా. మహిమకు ప్రత్యక్షం కాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాటలు అక్కడ ఉన్నాయి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు. సృష్టి అంతా నిరీక్షణతో ఎదురు చూస్తుందండి, ఎప్పుడు వస్తాడో దేవుడు. ఈ భూమి భరించలేకపోతుంది పాపాన్ని. దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుని బిడ్డల ప్రత్యక్షత. ఆది కాలం నుండి ఇప్పటి వరకు ఉన్న ఎవరైతే దేవుని నందు విశ్వాసం ఉంచి నీతిగా భక్తిగా జీవిస్తూ యథార్థంగా బ్రతికారో వారందరూ ప్రభుతో ఉన్నారు. ప్రభు వారిని తీసుకొస్తాడు. వాళ్ళందరినీ చూడాలనంటే సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందంట. అద్భుతమైన మాటలు ఇంకా క్రిందకు రానా? అదంతా కాదు గాని సరే చదువు, త్వరగా చదివేసి. ఏలేనిగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదురను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు మూలుగుతుందంట, మనుషుడు చేసిన పాపాన్ని బట్టి, మనుషులు చేస్తున్న అక్రమాన్ని బట్టి మూలుగుతుంది సృష్టి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క, చూడరా వాక్యాన్ని, మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా, అదిగో ఈ మాట కోసం చదివిస్తున్నాను, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు. ఇక నిరీక్షణతో పని లేని రోజు ఒకటి రాబోతుంది. ఇక అప్పుడు ఎదురు చూడవసరలా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాంగా, ప్రభా బిడ్డ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, క్షేమంగా తీసుకురా నాయన అంటాంగా. ప్రార్థన చేస్తానే ఫోన్ చేస్తాం, యారా ఫ్లైట్ ఎక్కావా? ఇప్పుడే వచ్చానమ్మా ఎయిర్పోర్ట్కి, చెకప్ అవుతుంది, వెళ్తున్నా, మెల్లగా వెళ్తా, ఎక్కాక ఫోన్ చేస్తాలే. ఫోన్ చేస్తాడు. మళ్ళీ హైదరాబాద్లో దిగేటప్పుడు మళ్ళీ ఫోన్, అమ్మ ఇప్పుడే దిగాను, వస్తున్నాను, కంగారేం పడమా. ఎప్పుడు దాకా ఎదురు చూస్తాం? వచ్చేవారికి. వచ్చాక యారా ఎక్కడ దాకా వచ్చా అంటాం. ఇప్పుడు ఇంకేం ఎదురుకుండా కనబడుతుంటే ఇక ఎదురు చూడాల్సిన పనేమి లేదు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇక మనం నిరీక్షణతో పని లేదు, ఇక మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అదే క్రైస్తవులకు ఉన్న గొప్ప భాగ్యం.
హల్లెలూయా, హల్లెలూయా. యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మితే అదే ప్రకారము చదవండి మాట, క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ప్రియులారా, గొప్ప నిరీక్షణ ప్రభులో ఉంది. నువ్వు విశ్వసించు. బలహీనమైపో మాకు, పరిస్థితులను చూసి కలవరపడ మాకు. దేవుని మీద ఆనుకో, దేవుని అందు విశ్వాసం ఉంచు, దేవుని నామాన్ని గట్టిగా పట్టుకో. ఎన్ని శ్రమలైనా భరించు, ఎంత కష్టమైనా ఓర్చుకో. చెప్పినంత తేలికేమి కాదు. ఇందాడు పాడేయంగా, శ్రమలో నా సహనము నీకుందా. ఉందా సహనం? ఉందా సహనం? ఒక డెలివరీ తర్వాత ఒక డెలివరీ అయితే 3 పిల్లల్ని పెంచడానికి జర్నీ కష్టమైపోయింది. మొన్న వాళ్ళ అమ్మమ్మతో తాతయ్యతో వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు మీటింగ్లో అవగానే. వాళ్ళ నాన్న చెప్తున్నాడు జెన్నీతో, ఇదిగో కంగారు పడమాక, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్కటి పట్టుకొచ్చేసాడు, మేము అసలు మమ్మల్ని మొయినవ్వలేదని చెప్తున్నారు. రైల్వే స్టేషన్లో కంటే బ్యాగులు వాళ్ళే తీసుకెళ్ళిపోయారంట. ఇక ఆయన ఆనందంగా చెప్పుకున్నాడు, కంగారు పడిపోతామని, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు. అయిపోతారు ఏమంతు కంగారు ఏముంది? 11వ నెల వచ్చేసింది, 12వ నెల వస్తుంది, 2వ సంవత్సరం వస్తుంది, 3వ సంవత్సరం వస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఊహించని కార్యాలు చేస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిరీక్షణ కలిగి ప్రభువులో ఉండాలి. నిరీక్షణ కోల్పోయావంటే నువ్వు అన్నీ పోగొట్టుకున్నట్టే. ఇంకా బ్రతుకు వ్యర్థంగా అనిపిస్తుంది నీకు. ఎందుకు బ్రతుకుతున్నా నేను, ఏంటి బ్రతుకు అనిపిస్తుంది నీకు ఎప్పుడు నిరీక్షణ లేకపోతే. నిరీక్షణ ఎప్పుడు పోద్ది? దేవుని మీద ఆనుకోవటం మానేస్తే, దేవుని మీద విశ్వాసం ఉంచటం తగ్గిపోతే, బలహీనుడు అయిపోతే విశ్వాసంలో ఆటోమేటిక్గా అన్ని అనుమానాలు వచ్చేస్తాయి. ఇంకెందుకు ఈ జీవితం, ఏంటి బ్రతుకు, అర్థం ఏమైనా ఉందా అసలు? లేదు లేదు. గొప్ప నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేని వారికి ఇది అర్థం కాదు. కొద్దిమందికి ఎంత చెప్పినా బొరకెక్కదు. అయినా కంగారు పడవసల్లా. మనం ఎక్కించడానికి ఏం ప్రయత్నం చేయట్లా, చెబుతున్నాం. నమ్మారా సరి, నమ్మకపోతే ఒకరోజు రాబోతున్నాడు, చదువుకుందాంగా. సువార్తకు లోబడిన వారికి అందరికీ ఆయన ప్రతిదండన చేస్తాడు. అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. ప్రతిదండన చేయనప్పుడు చదువునా, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు, ఈ మాట మీరు బాగా విశ్వాసులు గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్దిమంది కొల్లబొడుస్తున్నారు మాటలతో, మా అక్క చనిపోయిన తర్వాత కొంతమందికి మేము హీనంగా కనబడుతున్నాం. మా బంధువులకి ఏముంది, వీళ్ళు భక్తి అంటే ఊరేగారు కానీ ఏముందని. అద్భుతమైన మాటలు ఉన్నాయి, నిరీక్షణతో కూడిన మాటలు. మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ. దేవుడు పెట్టే శ్రమలు ఎలా ఉంటాయి తెలుసా? దానిలోంచి తప్పించేవాడు. ధనము చూచి దగా పడకుమా, బలము చూచి భంగ పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఎవరు తప్పిస్తారు నిన్ను? మా వాళ్ళు మా పావురెడ్డి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిన్ను ఊరేగినంతకాలం ఊరేగు, తర్వాత నీ శ్రమను తప్పించే నాథుడు ఎవడో ఉండడు. కానీ నువ్వు ప్రభు కొరకు శ్రమ పడుతున్నావా? ప్రభు కొరకు మాటలు పడుతున్నావా? ప్రభు కొరకు నిందలు పడుతున్నావా? ప్రభు కొరకు మనుషుల మధ్యలో ఆరడి పడుతున్నావా? కానీ నిన్ను చూస్తున్నాడు ప్రభు, నీకు గొప్ప విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలక్షేప భక్తి కాదు ఇది, అల్లాటప్ప భక్తి కాదు ఇది. నిరీక్షణతో కూడిన భక్తి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ క్రీస్తు మనకు కలుగజేశాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభునందు విశ్వాసం ఉంచండి, ప్రభువుకు లోబడండి, ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. యేసు మృతి పొందేది తిరిగి లేచాడని మీరు నమ్మండి. చిన్న విషయం అండి, చిన్న విషయం.
లాలు తెలిసిన వాళ్ళు, లాజిక్లు తెలిసిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, పీజీలు చదువుకున్న వాళ్ళకి ఈ విషయాలు అర్థం అట్లా. ఏమి అక్షరం ముక్క రాని ముసలమ్మకి ఊరికే నమ్మి అమాంతం అగ్నిగుండంలో నుండి, నరకంలో నుండి పరలోకంలో పడిపోతుంది. ఒరే ముసలిమ ఎట్ట వెళ్ళిందిరా పరలోకంలోకి? నేను టక్ వేసాను, డిగ్రీ చదివాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కోట్లు సంపాదించాను, కారు వేసి తిరిగాను, నేనేంటి ఎక్కడ పడ్డానంటే నువ్వు నమ్మలా. ఆ ముసలం ఏం చేసింది? చెప్పండి, ₹1,00,00,000 లేకపోవచ్చు, కనీసం కళ్ళజోడు ఒక అద్దం పగిలిపోయి ఇంకొక అద్దం లేకుండా మెట్టుకు తిరుగుద్ది. కానీ ఆమె ఏం చేసింది? యేసు మృతి పొంది యేసు బాబు అనుకుంటా తిరిగింది. ఏమైపోయింది? అబ్బా, పరలోకంలో పడింది. ఒకరోజు అంట ఈ దేవుడు ఆమెను వెంట పెట్టుకొస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పట్టు చీరలు కట్టుకున్న నీవు నరకంలో పడి ఉంటావు, పాసీరి కట్టుకున్నావేమో పరలోకంలో ప్రభుతో కూడా మహిమలో, విశ్రాంతిలో. అబ్బా, తేజో మహిమ, ఆ తేజస్సును మనకు ధరింపజేస్తాడు, ఆయన మహిమను మనకు ధరింపజేస్తాడు. హల్లెలూయా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఏం ధరిస్తారంటే వీళ్ళు? యేసయ్య మహిమను. దేవుని స్తోత్రం కలుగును గాక. చీరలు లేవా? సరైన సౌకర్యాలు లేవా? కంగారు పడిపోమాక. దేవుని నమ్ము, దేవుని వెంబడించు, దేవుని కొరకు కష్టపడు, దేవుని కొరకు నిందలు పడు, దేవుని కొరకు బాధలు పడు, దేవుని వెంబడించు, దేవుని విడిచిపెట్టమాక. ఒకరోజు రాబోతుంది, ఆయన మహిమ వస్త్రాన్ని నీకు కప్పబోతున్నాడు, ఆయన మహిమ వస్త్రాన్ని నీకు ధరింపజేయబోతున్నాడు, ఆయన మహిమ నీ మీద ప్రకాశించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణతో మనము ముందుకు కొనసాగుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తారా? అవును ప్రభా, ఇంకా విశ్వాసం ఉంచుతాను ప్రభా, ఇంకా నిరీక్షణ కలిగి జీవిస్తానయ్యా. నిజమైన ఆయన లోకంలో నిరీక్షణ లేదు ప్రభా. నిజమే, మనుషులకి ఎన్నో ఉన్నాయి ప్రభా, కానీ నీ గురించిన అవగాహన లేదు. నీవు మరణం గెలిచి తిరిగి లేచావని, నీ యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా మరణంలో సహా తిరిగి లేపుతావని ఆ గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు. నిజమే ప్రభా, మాకు చదువు లేదు, యోగ్యత లేదు, ఏమీ తెలియదు, కానీ ఈ చిన్న మాట నమ్మడాన్ని బట్టి ఈ గొప్ప అవకాశం మాకు ఇచ్చావు ప్రభా. దేని కొరకు పోగొట్టుకునేవద్దయా. శ్రమలను బట్టి, పొందుతున్న అవమానాలను బట్టి విశ్వాసం కోల్పోనివద్దు నాయన. జరుగుతున్న పరిస్థితులను చూసి విశ్వాసంలో నుండి జారిపోనివద్దు ప్రభా. నిరీక్షణ కలిగి నిన్ను సేవించడానికి, ఓపికతో నిన్ను వెంబడించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడనివద్దు నాయన. వేదనకరమైన స్థలం ఉందని గ్రహించి నాయనా, నిత్య నరకంలో నుండి తప్పించబడి నిత్య పరలోకంలో నీతో నిత్య జీవంలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యం కొరకు వందనాలు ప్రభా. దేవా, నీకు స్తోత్రమయ్యా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. యేసు మృతి పొంది తిరిగి లేచాడని నీవు నమ్మితే, నువ్వెక్కడున్నా సరే నీవు హృదయంలో నమ్ము, యేసయ్యను నమ్ము. యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచినట్లుగా ఆయన నిన్ను కూడా మరణంలోంచి లేపుతాడు. మరణం తర్వాత గొప్ప జీవితాన్ని నీకు ఇస్తాడు. యుగాయుగాలు ప్రభుతో కూడా ఉంటావు. ఓ గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది, గొప్ప సంతోషం, గొప్ప విశ్రాంతి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు రక్షించబడతావు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. బుర్ర చెడగొట్టుకో మాకు యేసుని గురించి. నోరు తెరిచి వ్యతిరేకంగా మాట్లాడు మాకు యేసుని గురించి. పాపాన్ని పోగు చేసుకో మాకు. శాపాన్ని పిల్లల ఒడిలో పోయి మాకు. యేసు వైపు తిరుగు. యేసుని హృదయంలో అంగీకరించు. కళ్ళబొల్లి మాటలు కాదు సుమా. ఒకరోజు రాబోతుంది, అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఓ దేవుని మహిమతో ఆయన రాబోతున్నాడు. పరలోకం నుండి ఆయన దిగి వస్తాడు. దేవునిని ఎరగని వారికి, సువార్త వినబడిన లోబడిన వారికి ప్రతిదండన చేయడానికి ఆయన రాబోతున్నాడు. శిక్షించిన వారిని సైతం క్షమించమని ప్రార్థించిన నోరది. ఇదిగో ఉమ్మూసిన వారిని సైతం క్షమించమని నోరు తెరిచి ప్రార్థించినటువంటి వ్యక్తి ఆయన, దేవుడు ఆయన. కానీ ఇప్పుడు అట్లా రావడానికి ఆయన ఇష్టపడలేదు. యూదా గోత్రపు సింహం లాగా తీర్పు తీర్చడానికి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది. రొమ్ము కొట్టుకోబోతున్నారు. ప్రకటన గ్రంథం 1:7 అద్భుతమైన విషయాలుంటాయి. ఓ ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది.
నువ్వు ఎవడవైనా కావచ్చు, ఒకరోజు రాబోతున్న ఆయన్ని చూస్తావు, రొమ్ము కొట్టుకుంటావు, గుండె బాదుకుంటావు, గగ్గోలు పెడతావు, కానీ అవకాశం లేదు. సువార్త వినబడినప్పుడల్లా ఎగతాళి చేసావుగా. యేసుని గురించి మాటలు వినబడినప్పుడల్లా చాలా చులకనగా చూసావుగా. ఆ రోజు నిన్ను ఎవరు తప్పించలేరు. భయంకరమైన తీక్షణమైన ఆ ఉగ్రత దినం నీ కొరకు కాచుకునుంది. తప్పించుకో. ప్రభువుకు నీ హృదయంలో చోటివ్వు. యేసయ్యని నీ హృదయంలో చేర్చుకో. తండ్రి, ఇప్పటి వరకు చేసిన పాపం చాలు, ఇప్పటి వరకు వ్యతిరేకంగా నీకు జీవించిన జీవితం చాలు, సంపూర్ణంగా నా హృదయంలోకి రండి ప్రభా. నీ యందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా. నీవు మరణాన్ని గెలిచి తిరిగి లేచావని నమ్ముతున్నాను ప్రభా. నాకు కూడా గొప్ప జయాన్ని నాకు దయచేయండి. ఇదిగో నిరీక్షణ నాకు దయచేయండి, విశ్వాసం నాకు దయచేయండి. నిత్య నరకం నుండి నన్ను తప్పించు ప్రభా. శాపగ్రస్తమైన అనుభవాల నుండి నన్ను విడిపించయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేస్తే, చిన్న ప్రార్థన నిన్ను పెద్ద ప్రమాదం నుండి తప్పిస్తుంది. చిన్న విశ్వాసం నిన్ను భయంకరమైన ఆ ప్రతిదండంలో నుండి, ఆ తీక్షణమైన ఉగ్రతలో నుండి నిన్ను పక్కన ఒడ్డును పడేస్తుంది. సులువుగా తప్పించుకునే మార్గం, సులువుగా కృప పొందుకునే మార్గం చెప్పబడుతుంది. ఎందుకు అడ్డగోలుగా ఎదురెళ్తున్నావు? బలాన్ని చూసి నమ్ముకుంటున్నావా? ధనాన్ని చూసి ఎదురెళ్తున్నావా? బంధు బలగాన్ని చూసి నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటున్నావా? శ్రమ వచ్చే రోజు ఎవరు నిన్ను కాపాడలేరు. దేవుని ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీ బంధువులు అక్కరకు రారు, నీ బంగారం నిన్ను తప్పించలు, నీకున్న ఎవ్వరు నిన్ను తప్పించలేరు. నిరీక్షణ ఉందా? రక్షణ పొందితివా, నిరీక్షణతో నింటివా. రక్షణ పొందితివా, నిరీక్షణతో నుంటివా. ఆత్మను పొందితివా, ఆది దేవుని చూడగను. ఆత్మను పొందితివా, ఆది దేవుని చూడగను. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరెదవా. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరెదవా. భీకర రూపమును భీతిల్లకగాంచెదవా. భీకర రూపమును భీతిల్లకగాంచెదవా. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరెదవా. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరెదవా. గురుతులు జరుగుచుండే నీ గురిగా తిరిగితివా. ఈ పాట పాడుతుండగానే కన్నులు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకో. ఆ భయంకరమైన ఉగ్రత దినాన్ని తాళలేను ప్రభా. రక్షణలో నిలిచి ఉంటానయ్యా, నిరీక్షణతో కొనసాగుతానయ్యా. కృప చూపండి నాయనా. బ్రతుకు కాదా పరమా విభుని గుర్తెరుగుదువా. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరెదవా. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరెదవా. జల ప్రళయము వెనుక పాపులంతా మృతులైరే. జల ప్రళయం 120 సంవత్సరాలు నోవాహు చెబుతూనే వచ్చాడు. దేవుని ఉగ్రత రాబోతుంది, ప్రచండమైన వర్షం రాబోతుంది. ఎవరు వినలేదు, ఎగతాళి చేశారు, అందరూ నశించిపోయారు.
అగ్నిగుండము తెరువబడెను. రెండవ రాకడలో కన్నులు మూసుకుని ప్రభువును చూస్తూ నిరీక్షణతో పాడదాం. రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, రక్షణ నొందితివా, నిరీక్షణతో నుంటివా, రక్షణ నొందితివా, నిరీక్షణతో నుంటివా, ఆత్మను పొందితివా, అది దేవుని చూడగను. ఆత్మను పొందితివా, అది దేవుని చూడగను. రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, కడపురం రోగగనే ప్రభు ప్రేమ కఠిన మగును. కడపురం రోగగనే ప్రభు ప్రేమ కఠిన మగును. మహిమ శరీరముతో మన తండ్రితో నుండగను, గ్లోరీ హల్లెలూయా శరీరముతో మన తండ్రితో నుండగను. రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, రెండవ రాకడలో క్రీస్తుని. మరణత హల్లెలూయా, మరణత హల్లెలూయా, మరణత హల్లెలూయా, మరణత హల్లెలూయా, హల్లెలూయా మరణత, మరణత హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా. భీకర రూపమును భీతిల్లక గాంచెదవా, భీకర రూపమును భీతిల్లక గాంచెదవా. రెండవ రాకడలో హల్లెలూయా, 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 స్తుతి, స్తుతి. రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, రెండవ రాకడలో. రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, మరణత హల్లెలూయా, మరణత హల్లెలూయా, మరణత హల్లెలూయా, మరణత హల్లెలూయా, హల్లెలూయా మరణత, 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 మరణత హల్లెలూయా. రెండవ రాకడలో క్రీస్తుని చేరెదవా, రెండవ రాకడలో చేరెదవా. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి, 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 స్తుతి. క్రీస్తుని చేరెదవా, గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. రెండవ రాకడలో
క్రీస్తేసుని చేరెదవా రెండవ రాకడలో క్రీస్తేసుని చేరెదవా బందరబ శబలబరబలబ ఓరిబల కరబ శబందలబ రిబలబరబ శందలబ హల్లెలూయా 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 మరణాతా ప్రభువైన యేసు ప్రభువైన యేసు ప్రభువైన యేసు మీరు రండి నాయనా హల్లెలూయా 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 శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా జీవముతో కూడిన నిరీక్షణ అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా హల్లెలూయా 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 శ్రమలలో ఉన్నావా ఎటు తోచుకున్నావా ఏమీ అర్థం కావట్లేదా నీ పరిస్థితి విశ్వాసంలో బలహీనరాలు కావద్దు విశ్వాసంలో బలహీనుడు కావద్దు పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదు గొప్ప నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు ఒకరోజు ప్రభు రాబోతున్నాడు యేసు మనలను తీసుకుని వెళ్ళడానికి ఆయనని విశ్వాసం ఉంచిన వారిని ఆయన మాటకు లోబడిన వారిని సువార్తను నమ్మిన వారిని ఆయనను ఎరిగిన వారిని ఆయనను హృదయంలో చేర్చుకున్న వారిని ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు భయపడకు బెదిరిపోకు సందేహించకు ఓ ప్రభు మీకు గొప్ప విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు ప్రభు మీకు గొప్ప విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు సహోదరుడా సహోదరి రక్షణ పొందావా నిరీక్షణ ఉందా నీ జీవితానికి రాబోయే లోకం గురించి నీకేమైనా అర్థమవుతుందా మరణం తర్వాత ఏం జరగబోతుందో బైబిల్ చెప్తుంది నమ్ము యేసు మృతి పొంది తిరిగి లేచినని నీవు నమ్మినట్లయితే అదే ప్రకారం నిన్ను కూడా ఆయన మృతుల్లో నుండి లేపుతాడు సజీవుల దేశంలో శ్రేష్టమైన పరలోక రాజ్యంలో ప్రభుతో యుగాయుగాలు ఉండే భాగ్యం ప్రభు మీకు ఇస్తాడు ఆయన కల్లారా చూచే కృప ఆయనతో ఉండే కృప ఆయనతో కలిసి సింహాసనం మీద కూర్చుండి పరిపాలించే కృప ఓ చెప్పన శక్యమైనటువంటి మహిమ హల్లెలూయా 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 తేలిగ్గా తీసుకో మాకు కొట్టిపారే మాకు ఒకవేళ ఇది నువ్వు అనుకున్నట్టుగా అబద్ధం అయితే బాగానే ఉంటుంది కానీ బైబిల్ చెప్తుంది ఇది నిజం ఒకరోజు ప్రభు రాబోతున్నాడు రొమ్ము కొట్టుకుంటారు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది తర్వాత ఏమి లేదు చేయడానికి నీ శిక్ష నుండి నీ ఉగ్రత నుండి ఓ దేవుడు చేయబోతున్న ప్రతి దండ నుండి నిన్ను నీవు తప్పించుకోలేవు నిన్నెవ్వరూ తప్పించలేరు సులువుగా నమ్ము నాన్న ప్రభు నీకు రక్షణ ఇస్తాడు ప్రభు నీకు నిరీక్షణ ఇస్తాడు ప్రభు నిత్యత్వం కొరకు నేను సిద్ధపరుస్తాడు యుగాయుగాలు ప్రభుతో ఉంటావు ఓ వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ వాస్ ఆ అనుభవం ఎంత అద్భుతమో ప్రభుతో యుగాయుగాలు ఉండబోతున్నాం కన్నీరు లేదు ఆకలి లేదు దప్పిక లేదు రోగాలు లేవు పాపం లేదు అపవిత్రత లేదు అయోగ్యత లేదు యుగాయుగాలు పరిశుద్ధుడైన దేవుని ఆరాధించే కృప నిత్యము వారి సంతోషము నిత్యానందము వారి తలల మీద ఉండునన్నాడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడవబడుతుంది హల్లెలూయా 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 ప్రభువా నన్ను విశ్వాసంలో బలపరచండి నాయన ఈ రాత్రి మీరు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా శుభప్రదమైన నిరీక్షణను కోల్పోనివద్దు నాయన నీ వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తడానికి నాయన విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడానికి మాకు సహాయం చేయండి ప్రభువా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా ఇవి నా మాటలు కాదు ప్రభువా నేను సిద్ధపరచుకున్న మాటలు కాదయ్యా ఏదో చెప్పాలనుకుని చెప్పిన మాటలు కాదయ్యా నీవే మాట్లాడావు ప్రభా నీవే మాట్లాడావు ప్రభా నీ ప్రజలతో మీరు మాట్లాడారయ్యా గ్రహించుటకు మనోనేత్రమును తెరవండయ్యా కులం అడ్డుపడదని మతం అడ్డుపడదని ధనం కాపాడలేదని బలం ఉపయోగపడదని సమస్తం వ్యర్థమైపోయే రోజు రాబోతుందని బిడ్డలు గ్రహించుటకు నీవు మృతి పొంది తిరిగి లేచావని నమ్మి నీ వైపు చూచుటకు
విశ్వసించి నిన్ను వెంబడించుటకు, నిరీక్షణతో నిలిచి ఉండి కడమట్టుకు నీవిచ్చిన రక్షణను కాపాడుకొనుటకు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. రక్షణ పొందని బిడ్డలను కనికరించండి ప్రభా. ఎక్కడి నుండి ఈ మాటలు వింటున్నారో నాయనా, రక్షణ భాగ్యం వారికి దయచేయండి ప్రభా. అయ్యా, చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లుగా బిడ్డలు నీ దగ్గరకు రావడానికి సహాయం చేయని ప్రభా. కృపచూపమని ప్రార్థన చేస్తూ వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయమని, ఈ కూడికి ద్వారా ఈ కుటుంబానికి రావలసిన దీవెన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ఈ రాత్రి కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు నీ వాక్యం ద్వారా దీవించినందుకు వందనాలు. ఎంగను కృపలతో అభిషేకించమని, ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదా తోడయండి. నిరీక్షణ కలిగి ఆయన సేవిస్తూ తొదమట్టుకు భూమి మీద ఉన్నంత కాలం విశ్వాసాన్ని కాపాడుకుంటూ గొప్ప నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, వాడబారని మహిమ కిరీటాన్ని, దేవునితో యుగాయుగాలు ఉండే భాగ్యాన్ని పొందుకొనుటకు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. బలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, మరణముని గెలిచి తిరిగి లేచిన యేసయ్యకి, త్వరగా రాబోతున్న మెస్సియాకి, నిత్య జీవమిచ్చే యేసయ్యకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మీకు తోడైండును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.